చాలా ఘనంగా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బై డిఫాల్ట్‌గా తనను ద్వేషించే వాళ్ళల్లో ఆ ద్వేషాన్ని మరింతగా పెంచే ఉన్నాయి. ఇది క్లియర్. సో, ఈ క్రమంలో చిన్న చితకా అవదానికే వ్యవస్థను చేతిలో పెట్టుకున్నటువంటి పాలకపక్షం కేసులు పెడుతూ ఉంది. కొందరిని అరెస్టులు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల దాడులు. ఇంకా బై డిఫాల్ట్‌గా జగన్ ద్వేషిస్తే మీడియా పాపం ఇంకా కావాల్సినంత ద్వేషాన్ని రకరకాల రూపంలో కక్కుతూనే ఉంది. ఇదంతా ఒక ఎత్తు. మరోవైపు తాజాగా ఏమంటారు, కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. చూసే ఉంటారు మీరు కూడా. ఎక్కడంట, బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలోని మామిడిమాకులపల్లెట ఒక మహిళ అర్ధరాత్రి ఎవరు చూడకుండా వెళ్ళి జగన్ది బర్త్డే ఫ్లెక్సీ ఏదో పెట్టుకున్నారు. ఆడ ఊర్లో, అది మధులో దగ్గర ఆడ పెట్టుకున్నారు. ఎవరికి అడ్డం కూడా లేవు. పోయి అర్ధరాత్రి ఎవరు చూడట్లేదు అనుకొని చెప్పి పోయి చిన్న ఒకదానికి నిప్పు పెడుతూ ఉన్నారు. ఆ ద్వేషం చూడండి. అంటే ఆమెకి ఏం తెలిసింటుంది పాపం. ఏదో ఊర్లో ఉండి ఏం తెలిసింటారు కదా. నా పాయింట్ ఇక్కడ ఆమెకి ఏమన్నా కనుక జగన్ వల్ల కోట్లు నష్టం జరిగింటుందా? పోనీ జగన్ వల్ల ఆమె మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా కనుక అన్యాయం జరిగిందా? వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినేటట్లు ఏమైనా జగన్ పాలించాడు? ఏం లేదు కదా. బేసిక్గా మధ్యతరగతి దిగువ మధ్యతరగతినే ప్రధానంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే పాలించడు. ఇవన్నీ వాళ్ళకి తెలుసా? ఏదో మరి పైన ప్రభుత్వ ముఖ్యుల దగ్గర నుంచి పత్రికలు, టీవీ ఛానల్ నిత్యం జగన్ మీద ద్వేషాన్ని నింపుతూ ఉంటే పాపం ఇటువంటి వాళ్ళు కూడా ఆ ద్వేషాన్నే మనసంతా నింపుకొని ఈ విధంగా పోస్టర్లు కాలుతూ ఉన్నారు. ఇక్కడ అర్ధరాత్రి ఎప్పుడన్నా చూసారా మీరు? ఆ దూరంగా తర్వాత దగ్గరకు తీసుకొని వస్తారు. ఎవరు జూమ్ దూరం నుంచి చూస్తారు. ఒక మహిళ కనపరాదు, చిన్నగా నిప్పు పెడుతూ ఉంది చూడండి ఒక ఆమె. మరి టీడీపీ ఆమెట, ఏదో ఆదినారాయణమ్మనో ఏదో పేరు కూడా పెడతారు. అద్దో చిన్నగా పెడుతుంది. ఏది ఆ ద్వేషం ఏముంటుంది ఆమెకి? ఏమొస్తుంది? ఎక్కడో ఫ్లెక్స్ కట్టుకున్నారు. ఎవరో దూరం నుంచి తీస్తున్నారు. ఇది ఎందుకు ఆమెలో అంత ద్వేషం ఎందుకు? బేసిక్గా ఏమన్నా చెప్పాను కదా, నింపే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ద్వేషం నింపి మన రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పి అనుకునే వాళ్ళే. ఏముంటుంది ఆడ మళ్ళీ పక్కనే ఉన్న ఇంకో దాన్ని కూడా నింపి పెట్టేసి చూడండి. ఆ పక్కన కాల్ చేస్తుంది, వరుస పెట్టి 1 by 1 కాల్చుకుంటూ పోతుంది. 3 ఫ్లెక్స్లు ఏమైతే ఉంటాయి చూడండి. నీకేం తెలుస్తుంది? తిట్టుకుంటారు చాలా అమ్మ కాలుతానేదంటే అంతేనమ్మా. ద్వేషం ఎవరో నింపేస్తారు. అంటే ఇట్లాంటి వాళ్ళ ద్వేషం. నేను ఎప్పుడు చెప్పే పాయింట్ ఒకటే, ఒక గ్రూప్లో ద్వేషం నింపేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో మంచి చెడుల గురించి చర్చించి ఆలోచించే అవకాశం కూడా ఇవ్వరు వాళ్ళకు. మొత్తం ద్వేషమే. అది అట్లాంటి ద్వేషానికి ప్రతిబింబాలు కళ్ళ ముందు ఇటువంటి సాక్ష్యాలు చాలా కనిపిస్తాయి. ఎవరైతే జనరల్గా కొన్ని నిర్ణయాల వల్ల బాధితులుగా మారుతారో భవిష్యత్తులో, ఏ అంశం అని కాదు, నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. కొన్ని నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఎవరైతే బాధితులుగా మారుతారో, లేకపోతే కొన్ని నిర్ణయాల వల్ల చరిత్రలో ఎవరైతే బాధితులుగా మిగిలినారో, ఆ నిర్ణయాలను మనం వ్యతిరేకించామనుకోండి, ఆ బాధితులుగా మిగిలిన వాళ్ళు, బాధితులుగా మిగలబోయే వాళ్ళు ఆ సెక్షనే మళ్ళీ మన మీద విరుచుకుపడతారు. మీకు పాయింట్ అర్థమైందా? ఇంకంతే. అంటే వాళ్ళు దాన్ని నిజాలు అబద్ధాలకు తేడా కూడా తెలుసుకొనియారు. ఇటువంటి వాళ్ళలో ద్వేషాన్ని నింపేస్తూ ఉంటారు. అదిగో ఇట్లా ఫ్లెక్స్లు కాల్చారు, ఇంకొంచెం ముదిరితే కట్టెలు తీసుకొని కొట్లాడుకుంటారు, కొట్టుకుంటారు, చంపుకుంటారు. ఏది వాళ్ళకి వంగు పోషణం ఏమవుతుంది? ఇటువంటి జనం మారాలి ఫస్ట్. ఇటువంటి జనం మారితే రాజకీయం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, సమాజాలు బాగుంటాయి. ఏం చూడండి ఏమవుతుంది ఆమెకు? ఏందో ఇంక అదే చెప్పాను కదా.